హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామా హ్యాండ్మేడ్ కలెక్షన్స్. ఈరోజు అయితే నేను మరొక డిజైన్తో అయితే మేము ముందుకు వచ్చానండి. చూడండి, మనకు కావాల్సిన మెటీరియల్ ఏమేమో, శారీకి కావాల్సిన మెటీరియల్ నేనైతే చెప్పాను కదండి. నేను ఇంతకుముందు వచ్చేసి దారాలు అయితే నేను అవే కంప్యూటర్ వర్క్కు యూజ్ చేస్తాం కదా, అవే థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తానండి నేను. ఇంకోటి ఏంది, థ్రెడ్ వచ్చేసి నేను ట్యాజిల్కి వచ్చేసి నేను స్టడీ టేబుల్ ఉంటుంది కదండి, నేను దానికైతే చుట్టేసుకుంటాను. ఒకేసారి అయిపోతుందని చెప్పేసి మనకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను అలా చుడుతున్నాను. లేదు అని అంటే ప్యాడ్కి పెట్టేసి చుట్టుకున్నా కూడా సరిపోతుంది. నేను ఒక 150 లైన్స్ అయితే చుట్టానండి. 150 లైన్స్ అంటే 300 లైన్స్ అయితే వస్తుంది కదా చుట్టడానికి. స్క్వేర్ రింగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసి యూజ్ చేసి చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా. నేను వీడియో చేయడం లేదని చెప్పేసి అంటున్నారు కదండి, నాకు కొంచెం టైం సరిపోవట్లేదు. అర్జెంటుగా నాకు వచ్చేవన్నీ అన్నీ అర్జెంట్ అని చెప్పేసి అంటున్నారండి. అందుకోసం అని చెప్పేసి నాకు టైం సరిపోక నేను వీడియో తీయడానికి సెట్ కావక చేయట్లేదు. అంతకుమించి వేరే ఏం లేదు. మీరు నేర్చుకున్నా కూడా హ్యాపీయే కదండి. నాకు ఓన్లీ వ్యూస్ కోసం అనే కాదు, నాకు కొత్త డిజైన్స్ మీరు హెల్ప్ చేస్తుంటారు, మీరు చూస్తుంటారు అనే దాంతో నేను చేస్తున్నాను. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మీరు కొత్తగా అడుగుతుంటే కూడా. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. మనకు ఒక 1-2 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకొక ట్యాజిల్ కూడా సేమ్ అదే విధంగా చూడండి ఒకసారి. టూ కలర్స్ పెట్టేసి, ఒకటి గ్రీన్ ఒకటి పింక్, శారీ బార్డర్ కలర్ ఒకటి, శారీలో ఉన్న కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ పెట్టి చేశానండి. చూడండి, స్క్వేర్ వచ్చేసి కరెక్ట్గా స్క్వేర్ విధంగా కనిపించకుండా ట్రయాంగిల్ షేప్లో కనిపించే విధంగా నేను బీడ్ అనేది అలా పెడుతున్నాను. చూడండి ఒకసారి. అలా నీట్గా చేసుకుంటే సరిపోతుందండి. శారీ అంతా కంటిన్యూ అలానే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫుల్ శారీ వచ్చేసి చూడండి ఒకసారి, ఈ విధంగా ఉంటుంది. చాలా బాగా అనిపించిందండి, నీట్గా అనిపించింది. శారీ ట్యాజిల్స్ కూడా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. ఇబ్బందిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మనం ఈజీగా చేసుకునేగలిగే విధంగా ఉంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు టైం ఉంటే మాత్రం నేను వీడియోస్ చేసే విధంగా చేస్తానండి. ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.